హాయ్, చలవాది యోగా హెల్దీ ఫుడ్కి స్వాగతం అండి. చూడండి, మన హెల్దీ ఫుడ్లో ఇవాళ సజ్జల గురించి తెలుసుకుందాము. ఈ సజ్జల్లోనండి ఎక్కువగా ఫైబర్ ఉంది. ఈ ఫైబర్ ఉండటం వల్ల మనకి రక్తంలోని టాన్సిల్స్ని బయటికి వెళ్ళటానికి సజ్జలు ఎంతగానో ఉపయోగపడతాయండి. సజ్జల్లో నేను కొంచెం సోయాబీన్ని మెంతులను వేసి ఉదయాన్నే నానబెట్టానండి. ఇది ఎక్కువ శాతం 8-9 గంటలు నానాలి. అదేవిధంగా పొట్టు ఉన్న మినపప్పుని నానబెట్టుకున్నానండి. ఎర్లీ మార్నింగ్ నానబెట్టుకొని సాయంత్రం పిండి పట్టుకోవచ్చండి. ఈ రెండింటిని మళ్ళీ సాయంత్రం కడుక్కొని వాటిని రాళ్ళు లేకుండా గాలించుకొని మనం పిండి పట్టుకోవచ్చండి. అయితే ప్రధానంగా ఈ సజ్జల్లోనండి మనకి మెగ్నీషియం రక్త నాళాలను రిలాక్స్ చేస్తుందండి. ఈ రిలాక్స్ అయినప్పుడండి కిడ్నీలకి బాగా ఒత్తిడి తగ్గి కిడ్నీ సమస్యలు ఉన్నవారికి మంచిదని చెప్పవచ్చండి. ఇది బీపీని కూడా నియంత్రణలో ఉంచిద్ది. హృదయ ఆరోగ్యానికి ఎంతో మంచిదండి ఇది. దీనిలో సజ్జలు సంపూర్ణ ఆహారం అని కూడా చెప్పుకోవచ్చండి. వేసవి కాలంలో ఇవి బాగా శరీరాన్ని చల్లపరిచే గుణం కలిగి ఉంటాయండి. గుండె రక్షణకు ఇది మంచిదని చెప్పవచ్చు. ఎక్కువ పొలం పని కానీ శారీరక శ్రమ ఎక్కువగా ఉన్నవారికండి ఇది బాగా శక్తినిస్తాయండి. ఈ శక్తి ఉండటం వల్లేనండి తక్కువ అరిగి మనకి శక్తికి విడుదలవుతుందండి. అందుకని షుగర్ వారికి కూడా ఇది మంచిదని చెప్పుకోవచ్చు. ఈ పిండిలోనండి కొంచెం అల్లాన్ని, ఉల్లిగడ్డ ముక్కలని, నానబెట్టుకున్న పచ్చెనపప్పు కానీ, ఇంకా కరివేపాకు, కొంచెం మనము పచ్చిమిర్చి వేసండి. చూడండి, మనము గుంత పునుగులు, గుంత పొంగనాలు కూడా అని వీటిని పిలుస్తారు కండి. అదిగోండి, ఆ వీడియో మిస్ అయ్యిందండి. నేను ఎక్కువగా మీగడ వాడతాను కండి. మీగడతోటే సన్న సెగ మీద ఎర్రగా కాలనిచ్చానండి. ఆ సన్న సెగ మీద మనం పెట్టుకోవటం వల్ల లోపల మనం నానబెట్టిన పచ్చెనపప్పు వేసాం కండి, అవి బాగా మగ్గుతాయండి. మనకి నోటికి అక్కడక్కడ పంటికి తగులుతూ రుచినిస్తాయి. చట్నీ, కారపొడి, పచ్చడి దేనితోటైనా ఈ గుంత పునుగులు తినొచ్చండి. మీరు కూడా ఇలా తయారు చేసుకొని తిని ఎలా ఉన్నాయో చెప్పండి. క్రిందటి వీడియోలో మనం జొన్నలతో ఇడ్లీని, రాగులతో అట్టుని, రాగి ముద్దని కూడా చేసుకున్నామండి. చూడండి, ఫుల్ వీడియోస్లో ఉంటాయి. ఇట్లా మనము ఆహారాన్ని మలుచుకోవటం వల్ల మన ఇంట్లో ఉన్నవారికి మంచి ఫుడ్ని అందించిన వారి అవుతాము. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.